తెలంగాణ స్థానిక ఎన్నికలకి బ్రేక్ పడిన విషయం మనందరికి తెలిసిందే. నిన్న హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం అయితే జరిగింది. జీవో 9 పైన కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దీర్ఘ ఆలోచనల పడ్డట్టు కూడా కనబడతా ఉంది. ఏం చేద్దాం, స్థానిక ఎన్నికలకి ఏ విధంగా వెళ్దాము అన్నట్టుగా ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే హైకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం అయితే జరిగింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తేల్చుకోనని చెప్పడం జరిగింది. హైకోర్టులో ఈ తీర్పు మీద ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ లీడర్లు వెళ్దాము అనే విధంగా కనబడతా ఉంది. దానికంటే ముందు మరో ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఇదే వాదనను వినిపించి ఇదే విధంగా తీర్పు వస్తే ఏ విధంగా ముందుకెళ్దాము అనే విధంగా ఒక గందరగోళం వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే స్థానిక ఎలక్షన్స్ జరగక 2 సంవత్సరాలు అవుతా ఉంది. పదవి కాలం పూర్తి అయిపోయినప్పటికి కూడా గెస్టెడ్ పాలన అంటే ఎవరైతే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని పాలన నడిపిస్తూ ఉన్నారు. గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అభివృద్ధికి సంబంధించిన పనులు జరగక, ఎక్కడ పారిశుద్ధ కార్మికులకు పనులు చేయక, వాళ్ళకి జీతాలు అందక, ఎవరైతే ఇంటి పనులు వసూలు చేసే వాళ్ళు ఉంటారో అవన్నీ వసూలు కాక గ్రామాలన్నీ ఇబ్బంది పడతా ఉంది. సర్పంచ్ లేక గ్రామ సభలు కూడా ఏం నడిపించట్లేదు అనే వాదనలు గ్రామాలలో బలంగా వినబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ తొందర పెట్టాలనే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగా హైకోర్టు నిరాకరించినట్టు సుప్రీంకోర్టు కూడా ఆ విధంగానే జియో నెంబర్ 9 పైన కావచ్చు, లేకుంటే బీసీ రిజర్వేషన్ల పైన కావచ్చు, లేకుంటే ఇక్కడ వాదనలు ఏంటంటే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడం అని కాదు. ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో 50% మించకూడదు. ఇక్కడ బీసీలకి 42% ఇస్తారా, లేకుంటే వేరే వర్గాలకి ఇంత ఇస్తారా అంత ఇస్తారా అని కాదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే రిజర్వేషన్లు 50% పెంచకూడదు, మించకూడదు అనేది ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ హైకోర్టు కూడా అవే వాదనలు బలంగా విని గతంలో ఏదైతే పూర్వకాలంలో దాదాపుగా 1960 కాలంలో ఒక కేసును తీసుకొని వచ్చేసి ఆ గతంలో జరిగిన విషయాలపైన ఇప్పుడు మళ్ళీ వాదనలు ఎవరైతే పిటిషన్ సంబంధించిన న్యాయవాది ఉన్నారో తను బలంగా వినిపించినట్టు కూడా కనబడతా ఉంది. ఆ వాదనలు విన్న తర్వాత హైకోర్టు కూడా మరి అక్కడ ఆలోచించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ బీసీ సంఘాలు కూడా, బీసీ లీడర్లు కూడా తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం అయితే జరిగింది. దీంట్లో అన్నిటి భాగంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలు పడ్డట్టు కూడా కనబడతా ఉంది. ప్లాన్ బి అమలు చేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితంగా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఒకవేళ అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వినకపోతే మా పార్టీ నుండి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుండి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇస్తాము అనే విధంగా నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా బీసీల మీద మక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ పార్టీ నేతలు అయితే ఉంటారో వాళ్ళు కూడా 42% బీసీలకు ఇవ్వాలి, మీకు ప్రేమ కానీ లేకుంటే బీసీలు ఎదగాలనే ఆలోచన ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బికి కూడా అమలు చేయడానికి అంటే కాంగ్రెస్ పార్టీ నుండి 42% ఓన్లీ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలు అయితే కనబడతా ఉంది. ఎక్కడ కూడా అన్యాయం చేయము, ఎక్కడ ఏ క్యాండిడేట్ ఉన్నా కానీ బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తాము, మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, త్వరలో క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతా ఉంది. ఈ అంశాలపైన క్యాబినెట్ చర్చలు కూడా జరగబోతా ఉన్నాయి. క్యాబినెట్ చర్చల అనంతరం మరి సుప్రీంకోర్టుకి వెళ్ళడమా, లేకుంటే ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అన్నట్టు కూడా న్యాయవాదులతో కావచ్చు, లేకుంటే జస్టిస్ ఎవరైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు కలిసి మాట్లాడిన తర్వాత వాదనలు వినిపించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి స్థానిక ఎలక్షన్స్ ఉంటాయా లేవా అనే ప్రశ్నకు కూడా సమాధానం త్వరలో క్యాబినెట్ చర్చ తర్వాత మనకితే రాబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది.